నిన్న నైట్ దాదాపు 11 నుంచి 12 గంటల మధ్యలో నైట్ టైంలో ఏంటంటే కొండ సురేఖ గారి ఇంటి మీదకి కొంతమంది పోలీసులు మఫ్తీలో వెళ్ళడం జరిగింది. అసలు ఈ మఫ్తీలో వెళ్ళవలసిన అవసరం ఉంది. తన ఒక ప్రజెంట్ పార్టీలో రూలింగ్ పార్టీ ఉన్నటువంటి మంత్రి తను, దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి తను. సో ఒక మంత్రి ఇంటికి ఆ నైట్ టైంలో పోలీసు వాళ్ళు మఫ్తీలో ఎందుకు వెళ్ళారు, అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి మనం చూసినట్లయితే, డెక్కన్ సిమెంట్ మనకి ఏంటంటే చాలా వింటూనే ఉంటాం. చాలా మంది మనకి కొటేషన్స్ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. రోడ్ల మీద కూడా మంచి మంచి బ్రిడ్జ్ల మీద, మనకి ఫ్లైఓవర్స్ మీద కూడా వాళ్ళ యొక్క కొటేషన్ చూస్తూ ఉంటాం. ఫ్యాక్టరీ ఏంటంటే మనకు కృష్ణా నది దగ్గరలో ఉన్నటువంటి ఆ సరౌండింగ్స్ లో మనకి హుజూర్ నగర్ ఆ ఏరియాలో ఏంటంటే మనకి అక్కడ నుంచి మ్యానుఫాక్చర్ మీరే నడుస్తూ ఉంటారు. ఆ ఫ్యాక్టరీ యొక్క మేనేజ్మెంట్ ని ఎవరైతే కొండ సురేఖ గారి యొక్క పర్సనల్ ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, తన పర్సనల్ ఒక వ్యక్తి ఏంటంటే బ్లాంక్ పాయింట్ లో గన్ పెట్టి ఒక విషయంలో బెదిరించడం జరిగిందని చెప్పేసి మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఈ యొక్క డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా బై రిటర్న్. ఆ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్ సబ్మిట్ చేయడం వల్ల ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏవైతే సుమంత్ ని అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగిందంట. అప్పటి నుండి ఒక ఆల్మోస్ట్ 3 days నుండి కూడా వాళ్ళకి సెర్చ్ జరుగుతూ ఉందంట సుమంత్ కోసం. కాకపోతే సుమంత్ వాళ్ళకు దొరకట్లే అని చెప్పేసి ఉన్నారంట. ఎటకేలకి ఏంటంటే ఒక కొండ సురేఖ గారి యొక్క ఇంట్లో ఓఎస్జే కాబట్టి తన ఇంట్లోనే దాచి పెట్టింది అని చెప్పేసి ఒక ఆరోపణ ఉండడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో కూడా అని చెప్పి వాళ్ళకి క్లారిటీ వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు మఫ్తీలో వచ్చారు ఫస్ట్. సో మఫ్తీలో వచ్చి అరెస్ట్ చేద్దాం అని చెప్పి మఫ్తీలో వచ్చిన తర్వాతకి ఎవరైతే కొండ సురేఖ గారి యొక్క కూతురైనటువంటి సుష్మిత గారు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అసలు మీరు ఆఫ్ డ్యూటీలో ఎందుకు వచ్చారు, లైక్ మనకి ఏంటంటే మీకు యూనిఫామ్ లేకుండా ఎందుకు వచ్చారు, అసలు మీరు ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారు, సుమంత్ ఇక్కడ ఓకే ఉన్నాడు అని చెప్పేసి అంటే ఉన్నాడు కావచ్చు, మీరు దేనికోసం అరెస్ట్ చేద్దాం అని చెప్పి మీ ఇక్కడ ఏం ప్రూఫ్ ఉన్నది అని చెప్పి అడగడం జరిగిందంట. వాళ్ళు ప్రాపర్ ఏం ప్రూఫ్ చూపించారని చెప్పి తను చెప్తా ఉన్నది. పోలీసు వాళ్ళు ఏమో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు అయితే పోలీసు వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ కూడా బయట పెట్టలేదు. ఆ ఓవర్ నైట్ లోనే మనకి చాలా మంది శాటిలైట్ న్యూస్ ఛానల్స్ పాటు మంచి మంచి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా ఏంటంటే ఆ ఓవర్ నైట్ లో వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ కావడం జరిగింది. అప్పుడు కూడా లైవ్ టెలికాస్ట్ చేశారు. ఏంటంటే ఇక్కడ మొత్తానికి సుష్మిత గారు చెప్తున్న మ్యాటర్ ఏంటంటే ఎవరైతే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి యొక్క రోహిన్ రెడ్డి పిలిస్తేనే సుమంత్ వెళ్ళడం జరిగింది. రోహిన్ రెడ్డి ఏ ఆదేశాలైనా కూడా డైరెక్ట్ సీఎం నుంచి వస్తాయి. అంటే రేవంత్ రెడ్డి చెప్తేనే రోహిన్ రెడ్డి సుమంత్ కు ఫోన్ చేసి ఉంటే సుమంత్ వెళ్ళడం జరిగింది. రోహిన్ రెడ్డి సుమంత్ కలిసే వాళ్ళు ఏంటంటే ఆ డెక్కన్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. బ్లాంక్ పాయింట్ లో గన్ పెట్టి సుమంత్ బెదిరియలేదు. అది తను చెప్తున్న వర్షన్ అని చెప్పేసి మనకి సుష్మిత గారు చెప్పడం జరిగింది. ఒకవేళ తప్పు జరిగే ఉంటే మనకి ఏంటంటే గన్ పెట్టి బెదిరించే ఉంటే ఎలాగైతే సుమంత్ అరెస్ట్ చేస్తా ఉన్నారు రోహిన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం జరిగింది కదా, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది కదా. ఆ టైంలో ఎందుకు మరి ఓన్లీ సుమంత్ ఒక్కనే ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారని చెప్పేసి మనకి సుష్మిత గారు క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ అదే టైంలో ఏంటంటే సుష్మిత గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా జరిగింది. ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి కొన్ని గొడవల గురించి కూడా మనకి సుష్మిత గారు బయటపెట్టడం జరిగింది. ఈ యొక్క ఎవరైతే ఈ కొండ సురేఖ గారి మంత్రిత్వ శాఖలో ఈ మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి సో తన యజమానిని చెలాయించుకునే ప్రయత్నం చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మనకి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికీ హెడ్ సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళు నలుగురు కలిసి కొండ సురేఖ గారిని, కొండ మురళి గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి చర్యలు చాలా రోజుల నుంచి చేస్తా ఉన్నారు. ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి గొడవలను బయట పెట్టుకోవడం వల్ల పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి పార్టీ పరువు పోతా అని చెప్పేసి మాత్రమే మీ ఇంట్లో ఆగడం జరిగింది తప్ప ఇక మా ఇంటి మీదకి వచ్చి మరీ అరెస్ట్ చేస్తా ఉంటారని చెప్పంటే మాత్రము మేము ఎందుకు ఊరుకుంటాం అని చెప్పేసి సుష్మిత గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. కొండ సురేఖ గారు ఏదైనా ప్రాజెక్ట్ ఫైల్ తీసుకెళ్తే సీఎం గారు అసలు పట్టించుకోవట్లేదంట, ఏ ఫైల్ మీద సైన్ చేయట్లేదంట, అసలు ఆమె ఫైల్ కంప్లీట్ పక్క పెడతా ఉన్నారంట. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కను సైకిల్తోని తనకు కావాల్సిన ఫైల్స్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సైన్ చేయించుకుంటున్నారంట. వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది అని చెప్పేసి అంటేనే మనకి ఏంటంటే అక్కడ వాళ్ళు ఎంతో సఫర్ అయినట్టు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కను సైకిల్తోని మాట్లాడకుండా కను సైకిల్తో తను ఓన్లీ తనకు కావాల్సిన ఫైల్స్ మీద సీఎం గారు సైన్ చేస్తా ఉన్నారు. కానీ అదే కొండ సురేఖ గారు వెళ్ళి మాట్లాడితే మాత్రము ఈ ప్రాజెక్ట్ మీద సైన్ కావాలి సార్, ఈ ప్రాజెక్ట్ మీద సైన్ కావాలి రేవంత్ అన్న, ఇట్లా సో అండ్ సో ఉన్నది అని చెప్పేసి అంటే మాత్రము ఏ ఫైల్ మీద కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు సైన్ చేయట్లేదంట. సుష్మిత గారు చెప్తున్నటువంటి కామెంట్లు ఏంటంటే తను ఒక బీసీ మంత్రి, తను
ఎవరైతే వేము నరేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, యొక్క రోహిన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క బీసీ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారిని, మనకి ఆ కొండ మురళి గారిని వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనకి వాళ్ళు క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దీనికోసం మేము ఎంత దూరం వెళ్తాం, ఇక ఆగే ప్రసక్తి ఏం లేదు. ఎందుకని చెప్పేసి అంటే మా ఇంటి వరకు వచ్చి అరెస్ట్ చేసి ఇంటర్లో బట్టి పార్టీ పరువు పోవద్దు, ఇంటర్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి బయట వాళ్ళకి తెలియవద్దు అని చెప్పేసి మేము ఆగినాం తప్ప, మా ఇంటి మీదకి వచ్చి మా ఇంట్లో వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి అంటే మాత్రం మేము ఊరికే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా, ఎంత దూరం పోవడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మాకేం ఇప్పుడు పదవులతో మాకు ఒరిగింది ఏం లేదు. ఇక్కడ మాకు ఇచ్చింది ఓన్లీ దేవాదాయ శాఖ. అందులో మేము ఎటువంటి దోచుకోనికి ఏముండదు, మేము దాంట్లో సంపాదించుకోనికి ఏముండదు. అటవీ శాఖ, దాంట్లో కూడా మేము సంపాదించుకోనికి ఏముండదు. మేము ప్రజాసేవనికి మాత్రమే, ప్రజల కోసం మేము ఎప్పటి నుండో ఉన్నాము. 5 సార్లు కొండ సురేఖ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇది సెకండ్ టైం తను ఒక మినిస్టర్ గా తను ఏంటంటే బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి సురేఖ గారు అని చెప్పేసి మనకి తన కూతురు సుష్మిత గారు చెప్పడం జరిగింది. సో చూడాలి అసలు ఈ టాపిక్ ఎక్కడ దాకా పోతుందా అని చెప్పేసి. ఇదే విషయం గురించి అని చెప్పేసి మనకి సుష్మిత గారు మహేష్ కుమార్ గౌడ్ గారితో కూడా మాట్లాడడం జరిగిందంట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు వేం నరేందర్ రెడ్డి గారిని ఇట్లా పోలీస్ వాళ్ళను ప్రాసెస్ తీసుకోమని చెప్పేసి, వాళ్ళు సుమంత్ర అరెస్ట్ చేయమని చెప్పేసి, కొండ సురేఖ ఇంటికి వెళ్ళమని చెప్పేసి మీరు చెప్పమని చెప్పిరా, వేం నరేందర్ రెడ్డి గారు అలా చెప్తా ఉన్నారు అని చెప్పేసి మనకి సుష్మిత గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే, నేను అలా చెప్పలేదు అని చెప్పడం జరిగిందంట. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా సుష్మిత గారు కూడా చెప్తా ఉన్నారు, ఎవరైతే రోహిన్ రెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నాడో వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తులు. ఏది చెప్పినా, వాళ్ళు ఏం చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తేనే చేస్తారు. అంతేగాని వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ వాళ్ళు కూడా ఏది కూడా తీసుకోరు వాళ్ళు. అంటే ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ మంత్రిని తొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి సుష్మిత గారు ఆరోపిస్తా ఉన్నారు. సో చూడాలి ఈ మ్యాటర్ ఇటు నుంచి ఇటు దారి తీస్తా అని చెప్పేసి. కొండ సురేఖ గారు ఒకటే దానికి ఒకటి బ్యాక్ టు బ్యాక్ వెంటనే తనకి ఏంటంటే కొన్ని విషయాల మీద తనకి ఏంటంటే ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సుష్మిత గారు చేసిన కామెంట్ల మట్టి చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా కొండ సురేఖ గారిని పక్కా పెట్టేసి తన ప్రాజెక్టులు కావచ్చు ఏది కూడా తన పన్ను కాకుండా చూస్తామని చెప్పి విషయం మనకు క్లియర్ కట్ తెలుస్తా ఉన్నది. రీసెంట్ గా మేడారం ప్రాజెక్ట్ లో కూడా ఏదో మనకి సీఎం గారు వెళ్ళి అక్కడ పనులను ప్రారంభించడం జరిగిందో, అది దేవాదాయ శాఖ కిందకి వస్తూ ఉంటది, ఎండోర్మెంట్ కిందకి వస్తూ ఉంటది. అంటే మనకి ఈ దేవాదాయ శాఖ మనకి సురేఖ గారి హ్యాండ్ ఓవర్ లో ఉంటది. కానీ అందులో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రి అనేటువంటి ఒక పొజిషన్ అడ్డు పెట్టుకొని తను ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్ట్ కొండ సురేఖ గారికి ఫోన్ చేసి, ఈ ప్రాజెక్ట్ మీరు పట్టవద్దు మేమే పడతాం అని చెప్పేసి ఒక రకంగా బెదిరించారు అని కూడా మనకి ఏంటంటే సుష్మిత గారు వెరీ క్లియర్ గా తెలుస్తా ఉంది, తను లైవ్ లో చెప్తా ఉంది. సో వీటన్నింటి బట్టి చూస్తా ఉంటే ఏంటంటే అన్ని విషయాలు బయట పడలేకపోవచ్చు. కాకపోతే కొండ సురేఖ గారికి పార్టీ పరంగా కొంతవరకు నష్టం జరుగుతూ ఉంది. తనను తొక్కేయాలంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక బీసీ మంత్రిగా తను తొక్కాలనే ప్రయత్నం చేపిస్తా ఉన్నారని చెప్పేసి మనకి వాళ్ళ కూతురైనటువంటి సుష్మిత గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో చూడాలి ఈ విషయం మనకి ఎక్కడి వరకు వెళ్తుంది, అసలు దీనివల్ల ఇంకేమైనా నిజాలు బయట పడతాయని చెప్పి మనం చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది.